హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అండ్ సొంత ఇంటి కల ఎవరికి ఉండదు చెప్పండి? ఊర్లో పెద్దగా ఇల్లు కట్టుకోవాలి అనేది నాది, మా వారిది కొన్ని సంవత్సరాల డ్రీమ్ అనమాట. సో, ఇన్ని సంవత్సరాలకి ఆ డ్రీమ్‌నైతే మేము ఫుల్‌ఫిల్ చేసుకున్నాము. ఊర్లో మాకు నచ్చినట్లు మేము డ్రీమ్ హౌస్ అయితే కట్టుకున్నాము. ఎలా ఉంది, ఏంటి అనేది ఇక్కడ కెమెరామ్యాన్ మా బాబండి. మా బాబు అయితే వీడియో తీస్తున్నాడు. బాగా షేక్ చేసేస్తున్నాడు కదా! సో, మీకు కొంచెం బ్రీఫ్‌గా మా గృహప్రవేశం గురించి కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేసి మేమిచ్చిన రిటర్న్ గిఫ్ట్స్ కానివ్వచ్చు, సో ఇల్లు ప్లానింగ్ ఎలా ఉంది, పూజ ఎలా జరిగింది, సత్యనారాయణ స్వామి వ్రతం ఎలా చేసుకున్నామనేది చిన్నగా ఈ వీడియోలో అయితే మీకు చూపిచ్చేస్తాను. అండ్ నా కిచెన్‌లో నేను ఎలా డెకరేట్ చేసుకున్నాననేది కూడా మీకు ఈ వీడియోలో చూపిచ్చేస్తాను. ఇక్కడ మీరు చూస్తోందంతా హాలు, కిచెన్ లోపల పీఓపీ డిజైన్స్ అయితే ఇలా వచ్చాయి. డైనింగ్ దగ్గర లైట్ అయితే ఇలా వేపించేసాను. తామర పువ్వు మీద లక్ష్మీదేవిని ఇలా సెట్ చేసేసాను. ఇక్కడంతా డెకరేట్ చేయాలి, ఇంకా అంతా క్లమ్జీగా అయిపోయింది. బట్ అంతా రెడీ చేస్తూ ఉన్నామన్నమాట. ఇంకా టైం ఉంది కాబట్టి. ఇది సో అమ్మ నాన్న బెడ్రూమ్ అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఓపెన్ కిచెన్ అయితే పెట్టుకున్నాను. దేవుని రూమ్ చూశారు. ఇప్పుడు పైకి వెళ్ళిపోదాం. పైన మా పిల్లలిద్దరి బెడ్రూమ్ అయితే ఉంది. సో మా పాపది, మా బాబుది. ఊర్లో వ్యూ చూడండి ఎంత బాగుంది కదా, ప్లెజెంట్గా ఉంది. బట్ ఆ రోజు వర్షం పడుతుందేమోనని చాలా భయపడ్డాము మేమైతే. చాలా ప్రాబ్లం అవుతుంది కదా వర్షం పడితే, అందువల్ల. ఇక్కడ పైన కూడా వెంకటేశ్వర స్వామిది టైల్లో వస్తుంది కదా, సో దాన్ని అయితే మేము సెలెక్ట్ చేసుకున్నాము. పైన కొంచెం అట్రాక్టివ్గా ఉండాలి హాల్ అక్కడ అనేసి అలా ప్లాన్ చేశారు మా వారు. అండ్ పైన కూడా పీఓపీ డిజైన్స్ అయితే ఇలా ఉన్నాయి, లైటింగ్స్ ఇలా ఇచ్చేసాము. ఇక్కడైతే వర్క్ జరుగుతోందండి. ఇంకా ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు బెడ్రూమ్స్ అవంతా ఎలా వచ్చాయి అనేది నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు మా వారిది చూపిస్తాను. పైన టాప్లో ఇది మా హస్బెండ్ బెడ్రూమ్ అనమాట. సో పైన టాప్లో ఊరంతా ఇలా ఉంటుందన్నమాట వ్యూ. వర్షం పడేటప్పుడు మంచిగా మంచు టైంలో చాలా బాగుంటుంది. పౌర్ణమి వెన్నెల టైంలో చక్కగా పైన సిట్టింగ్ అరేంజ్ చేశారు ఆయన. సో అక్కడికి వెళ్ళి హ్యాపీగా తినొచ్చు అనమాట. సో అవన్నీ కూడా నేను మీకు క్లియర్గా ఇంకొక వీడియోలో చూపిస్తాను. అండ్ ఇప్పుడు షార్ట్గా ఈ వీడియో అంతా మీకు చూపించేస్తాను. సో ఇదైతే మా హస్బెండ్ బెడ్రూమ్ అనమాట. ఇది కంప్లీట్ అయిపోయింది. సో చూడండి ఇలా ఉంది మా హస్బెండ్ది. ఇంకా ఇప్పుడు డెకరేషన్ అంతా చూసేద్దాము బయట. ఇంతకీ మా ఇంటి పేరు నేను చెప్పలేదు కదా, నేను చెప్పకుండా మీరు ఎవరైనా చూసారా? జేకేఎస్ బృందావనం అండి. నాకు కన్నయ్య అంటే చాలా ఇష్టం. సో ఇంటికి కూడా ఆయనది కలవాలి అని నేనైతే ఇలా జేకేఎస్ బృందావనం అనేసి అనుకున్నామన్నమాట. బృందావనం లాగా మా ఇల్లు ఉండాలి అని. అండ్ జేకేఎస్ అంటే జస్విత కార్తికేయ. సో మా పిల్లల పేరుతో జేకేఎస్ సోమజ సునీల్. సో ఇలా మా నలుగురి పేర్లు జేకేఎస్ బృందావనంలో కలిసే ఉన్నాయన్నమాట. ఎంత బాగుంది కదా ఆలోచన. సో ఈ ఆలోచన అయితే నాది, మా వారిది అనమాట. అండ్ ఇక్కడ మీకు సైన్ బోర్డ్ చూపించేస్తున్నాను చూడండి. జేకేఎస్ బిల్డర్స్ ఫస్ట్ కంపెనీ లోగో పడిపోయింది. తర్వాత ఇలా దీన్ని ఎడిట్ చేసింది అయితే మా బాబు అన్నమాట. దానికి స్టాండ్ వచ్చేసి అమెజాన్లో తీసుకున్నాము. మీరు పెయింట్ స్టాండ్ ఒకసారి చెక్ చేయండి, అదైతే మనకి మన బడ్జెట్లో వస్తుంది. మామూలుగా వెల్కమింగ్ సైన్ బోర్డ్ వచ్చేసి సెట్ తీసుకోవాలంటే చాలా ఎక్కువ పడుతుంది. బట్ ఇలా ప్లాన్ చేసుకుంటే మనకి చాలా తక్కువ పడుతుంది అనమాట. స్టాండ్ తీసేసుకొని అండ్ ఆ లోగోని మా బాబు రెడీ చేసిన ఆ ప్రింట్ని పేపర్ని తీసుకున్నాము. దాన్ని ఒక నార్మల్ చెక్క పైన పేస్ట్ చేసేసి ఎంట్రన్స్లో పెట్టేస్తామన్నమాట. ఎంత చక్కగా కనిపిస్తుంది కదా బయట. అలా అయితే ప్లాన్ చేశాను నేను. మీకు కూడా యూజ్ అవుతుందని చెప్తున్నాను. హౌస్ వార్మింగ్కే కాదు, దేనికైనా కూడా, లైక్ వ్రతాల టైంలో మీరు దేనికైనా మీరు అలా ప్లాన్ చేసుకోవచ్చు. ఐడియా అయితే నేను ఇచ్చాను, మీరు దాన్ని ఎలా యూజ్ చేసుకుంటారు అనేది మీ ఇష్టం అనమాట. అమెజాన్లో అయితే ఆ స్టాండ్ ఉంది, దాన్ని మీరు చెక్ చేసుకోవచ్చు.
అండ్ ఇక్కడ మాకు బెంగుళూరులో ఉండే ఇంట్లో కూడా శంకుచక్ర నామాలే ఉన్నాయి, సేమ్ అలాగే ఉంది. అండ్ ఇక్కడ కూడా మా వారు దాన్నే రిపీట్ చేశారు. అష్టలక్ష్ములు దశావతారాలతో దేవుని రూమ్ అయితే కలకలలాడుతోంది కదా, అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తోంది నాకు కూడా. అండ్ ఇక్కడ కిచెన్కి అంతా రెడీ చేస్తున్నాను అనమాట. మెయిన్ కిచెన్ కదా పాలు పొంగబెట్టేటప్పుడు, సో దాని సంగతి చూస్తున్నాను. ఇక్కడ దీపాలతో ఇలా లక్ష్మీనారాయణులని చేసేసాను. అండ్ అక్కడ అమ్మ ముగ్గు వేసేసింది చుట్టూ. ఇక్కడ అరటి పిలకలు జర్మన్ సిల్వర్వి, ఎలిఫెంట్స్ జర్మన్ సిల్వర్వి, సో అవైతే పెట్టేశాను అనమాట. ఎలా ఉన్నారు లక్ష్మీనారాయణులు? దీపాలకి అలా సెట్ చేశాను, బాగా అనిపించిందా మీకు? ఇంకా ఫ్లవర్స్తో డెకరేట్ చేయనే లేదండి, సో ఫుల్ బిజీగా ఉండి లాస్ట్ వరకు కూడా డెకరేట్ చేయకుండానే అదైతే కంప్లీట్ అయిపోయిందనమాట. ఓన్లీ రంగోలీతోనే స్టాప్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ దేవుని రూమ్లో మీరు చూస్తున్న వెంకటేశ్వర స్వామి కూడా టైల్ పైన వచ్చారు, లక్ష్మీ వెంకటేశ్వర స్వామి. సో ఇలా పెద్ద టైల్ పెట్టించేసి, అండ్ కింద నార్మల్గా మళ్ళీ కొంచెం సుప్రభాతాలు అవన్నీ మనకి మ్యూజిక్ ఉంటే పొద్దున్నే పీస్ఫుల్గా ఉంటుంది కదా, సో అందుకని అది కంపల్సరీ ఉండాలి అనేసి ఇష్ట దైవాలన్నిటినీ కొంచెం ఫ్రేమ్లో సెట్ చేసి అలా అయితే రెడీ చేస్తాము. అండ్ స్వామి వాళ్ళు వచ్చేసారు, సో డెకరేషన్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ నేను గిఫ్ట్ ప్యాక్లోకి బ్యాంగిల్స్ అలాగే వేయకుండా కొంచెం ర్యాప్ చేసి వేద్దాము అనేసి ఇలా అయితే ప్లాన్ చేసుకున్నాను. అండ్ ఒక్కొక్కసారి కొన్ని లైక్ ఒక్కొక్కసారి 50 అట్లా చేస్తా. ఒక 3 బ్యాచెస్లో అయితే దీన్ని చేశాను, బట్ అయినా కూడా సరిపోలేదు. ఇక్కడ చూడండి, ఇది నెట్ తీసేసుకున్నాను. అండ్ ఇవి ఫోమ్ ఫ్లవర్స్ అండి, ఇవి మీకు అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో కూడా దొరుకుతాయి. అండ్ నెట్ క్లాత్ మీటర్ వచ్చేసి 20 రూపీస్ పడుతుంది మీకు. అండ్ ఫోమ్ ఫ్లవర్స్ వచ్చేసి నాకు అన్నీ కూడా ఒక 100 రూపీస్ వరకు పడ్డాయి. దీన్ని మనము ఈక్వల్గా బ్యాంగిల్స్లోకి ఈక్వల్గా ఒక కట్ చేసుకోవాలి. ఒక దీనికి ఎంత పడుతుందో అంత మనము ఇలా కట్ చేసుకోవాలి. సో నేను అందాజుగా ఫస్ట్ ఒకటి చెక్ చేస్తున్నాను, సో ఇంత అయితే ఓకే సరిపోతుంది అని. తర్వాత దాని మెషర్మెంట్ ప్రకారము నేను అన్నీ కట్ చేసేసుకొని నెట్ క్లాత్ మొత్తం కట్ చేసేసి రెడీ చేసేసుకున్నాను అనమాట. సో క్లాత్ వేస్ట్ కాకుండా నేను ఫస్ట్ అయితే మెషర్ చేసుకుంటున్నాను, ఇంత అయితే సరిపోతుంది అని. సో అలా నేను నా మెషర్మెంట్ ప్రకారం నేను అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను. తర్వాత ఇలా రబ్బర్తో టై చేసేసి ఆ ఫోమ్ ఫ్లవర్ ఒకటి చుట్టేసి ఎక్స్ట్రా అది కట్ చేసేసాను అనమాట. మీరు కొంచెం సైజ్ చిన్నదిగా చేసుకుంటే కట్ చేయాల్సిన అవసరం రాదు, బట్ ఇక్కడ నేను ఫస్ట్ చేస్తున్నాను కాబట్టి నేనైతే ఎక్స్ట్రా వచ్చింది అనేసి దాన్ని కట్ చేసేసాను. కొంచెం సైజ్ తగ్గిస్తే కట్ చేయాల్సిన అవసరం ఉండదన్నమాట, సో అది అలాగే ఉండిపోతుంది. ఇక్కడ ఎక్సెస్ కట్ చేసేస్తున్నాను, సో మీకు అర్థమైంది కదా. సో ఇలా అయితే నేను 3 బ్యాచెస్లో అన్నీ 50-60 అట్లా ఒక్కొక్కసారి అలా అన్నీ రెడీ చేసుకున్నాను, బట్ లాస్ట్కి అవి కూడా సరిపోలేదన్నమాట. నేను రిటర్న్ గిఫ్ట్ కూడా ఎలా ప్లాన్ చేశాను అనేది కూడా నేను మీకు చూపిస్తాను. అండ్ బ్యాంగిల్స్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయాయి, బట్ అందరికీ అందలేదు. అది నాకు కొంచెం ఇది అనిపించింది. ఫస్ట్ అనుకునింది 150 మెంబర్స్ అన్నట్లు, నేను అందుకే బ్యాంగిల్స్ అన్నీ ప్రిపేర్ చేశాను. 160-170 చేశాను, బట్ జనాలు 300-400 అలా వెళ్ళిపోయింది. రిటర్న్ గిఫ్ట్స్ కూడా మేము ప్లాన్ చేసింది 200. ఇంకేం చేయలేం కదా, కొందరికి ఓన్లీ టెంకాయ పసుపు కుంకుమ మాత్రమే వెళ్ళాయి, అండ్ కొందరికి మాత్రం 200 మెంబర్స్కి గిఫ్ట్స్ అయితే వెళ్ళాయి అనమాట. మిగతా వాళ్ళందరికీ టెంకాయలే వెళ్ళాయి. ఇలా నేను అన్నీ కూడా బ్యాచుల్లో రెడీ చేసి అయితే ముందే పెట్టేసుకున్నాను. ఇదంతా నేను ముందు రెడీ చేసి పెట్టేశాను, బ్యాంగిల్స్ అంతా కూడా అన్నీ ఊరికి పంపించేసి అన్నీ ఎక్కడికక్కడ అన్నీ మేనేజ్ చేసుకుంటూ వస్తే కానీ అవ్వలేదు. రిటర్న్ గిఫ్ట్ ఎలా ప్లాన్ చేశాను అనేది చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఈ బాక్స్ అయితే ఇవి 200 పీసెస్ అయితే తీసేసుకున్నాము. ఇవి బెంగళూరు చిక్పేట
చిక్పేటలో మీకు చాలా షాప్స్ ఉంటాయన్నమాట, రిటర్న్ గిఫ్ట్ షాప్స్ అయితే. మీరు అక్కడ మీకు నచ్చిందైతే తీసుకోవచ్చు. నేనైతే గృహప్రవేశానికి సింబాలిక్గా ఆవు దూడ ఉండేది, ఇలాంటివి బాక్సెస్ వస్తాయి కదా, సో నేనైతే అవి అనుకున్నాను. బట్ మా వారు అది పెయింటింగ్ లోపలంతా బాగాలేదు, కొంచెం బాగుండాలి, క్లాస్గా ఉండాలి అనేసి దీన్ని అయితే ప్లాన్ చేశారనమాట. ఓకే, క్యూట్గా బుజ్జిగా భలే ఉంది, నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. ఓకే డన్ అని దీన్నే ఫిక్స్ చేసేసుకున్నాము. అండ్ ఎలా ప్యాక్ చేస్తామనేది ఏం వేసామని చూపిస్తాను. దీంట్లో బ్యాంగిల్, నేను ర్యాప్ చేసిన బ్యాంగిల్ ఒకటి పెట్టేసాము. పసుపు, కుంకుమ ఒక ప్యాకెట్లు మాత్రమే దీంట్లో వేసేసి దీన్ని అయితే క్లోజ్ చేసాము. తర్వాత టెంకాయ ఒకటి, బ్లౌజ్ పీస్ ఒకటి పెట్టేసి అన్నీ రెడీ చేసాము. అండ్ ఇచ్చేటప్పుడు తమలపాకులు, పూలు, ఒక ఫ్రూటు వేసి ఇచ్చేటప్పుడు ఇచ్చామన్నమాట. అవి ముందే వేసేస్తే పాడైపోతాయి, బనానాస్ పూలు వాడిపోతాయి, తమలపాకులు వాడిపోతాయి అనేసి అవి లాస్ట్లో వేసి ఇచ్చామన్నమాట. సో ఇవైతే ప్యాకింగ్ ఇలా చేసేసాను. టెంకాయ ఇస్తేనే పూర్ణ ఫలితం దక్కుతుంది కదండి, రిటర్న్ గిఫ్ట్ ఇవన్నీ కాదు కదా, ఓన్లీ టెంకాయ ఇస్తే మనం చేసిన వ్రతానికి పూర్ణ ఫలితం దక్కుతుందని నేను అనుకుంటాను. సో అందుకనే టెంకాయ కంపల్సరీ వేసి ఇవ్వాలి అనేసి వేసి అయితే ఇచ్చాను అనమాట. ఎలా అనిపించింది నేను ప్లాన్ చేసిన ఈ రిటర్న్ గిఫ్ట్? బాగుందా? సో మీకు కూడా ఐడియా ఉంటుందని చెప్తున్నాను. ముందు రోజు సంకల్పానికి అయితే నేనైతే ఇలా రెడీ అయిపోయాను. ఊరికే పొట్ట పైకి లేపేసేసారు, మూతులు పక్కన అదే వస్తుంది. సావధాన శ్రీలక్ష్మీనాథ సులగ్న సావధాన సుమూర్త సావధాన మహాలక్ష్మి పెట్టు. గమ్మ తీసుకో, గమ్మ తెచ్చడం ఇంటి మహాలక్ష్మి మా ఆడపడుచు, నా చిట్టి తల్లి మా కూతురు, సో ఇద్దరు కూడా అడుగు పెట్టేశారనమాట. నా చిట్టి తల్లి ఎంత క్యూట్గా రెడీ అయింది కదా, అలాగే చూస్తే దిష్టి తగిలేస్తుందేమో అనిపించింది, చాలా క్యూట్గా ఉంది. నీవు బాగా మంచేస్తానంటే అందుకు స్వామి నేను అక్కడ చూస్తాను అంటే ఏ స్వామి పాల చెట్టు కోపం రాలా అనబోతే వచ్చేస్తాను. పాల చెట్టు కోపం ప్రసాదం చేసుకుని చాలా గృహప్రవేశం అనుకున్నప్పటి నుంచి సో ఎలా జరుగుతుందో ఏమో అని భయం పెట్టుకున్నాను, కానీ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా చాలా బాగా జరిగాయి. పూజ పంతులు గారు చాలా బాగా చేయించారు, వంటలన్నీ బాగా కుదిరాయి, చాలా సంతోషంగా. అండ్ ఇక్కడ ఇంకొక అదృష్టం ఏంటంటే పాలు ముందు రోజే తెచ్చిపెట్టాం కదా, విరిగిపోతాయి ఏమో అనే ఒక డౌట్ పంతులు గారు పెట్టేశారు. సో ఇంకేం చేసేది ఆ టైం కాడ అంతా ఏం చేయాలో అస్సలు అర్థం కాని పరిస్థితుల్లో అప్పుడు ఆవు ఇంట్లోకి మేము ఆవును తీసుకురావడానికి తీసుకొచ్చామన్నమాట. సో అక్కడ నుండి ఫ్రెష్గా అప్పుడే మా మామ అయితే పాలు పిండి ఇచ్చారనమాట. సో వాటిని తీసుకొచ్చి పొంగబెట్టాము, చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇప్పుడు వెళ్ళి ఎవరన్నా లేపి ఒక ప్యాకెట్ పాలు తీసుకొచ్చుకోవాలి అలా అనుకున్న టైంలో మాకైతే అలా పాలు పొంగబెట్టాము, అది చాలా సంతోషంగా అనిపించింది. సో దేవుడి దయ ఉంటే అన్నీ కూడా నిర్విఘ్నంగా ఇలా జరుగుతాయి అని మాత్రం చాలా బాగా అర్థమైందనమాట.
సో మనసు మంచిదైతే అన్నీ మంచిగానే జరుగుతాయి అనేది నేను నమ్ముతాను. సో అందుకే ఎప్పుడూ పాజిటివ్గా ఉంటామన్నమాట. సో మా వారు కానీ నేను కానీ, అందుకే దేవుడు కూడా అలాగే చూస్తాడు. సో ఇలా అయితే మా గృహప్రవేశం అయిపోయిందనమాట. సో ఎలా అనిపించింది వీడియో మీకు? నా వీడియో మీకు నచ్చితే, యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక బెస్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్.